ప్రమోదిని, మిథున అయితే కాయగూరలు కొనడానికి బయటకు వస్తూ ఉంటారు. అలా బజార్‌లోకి వెళ్ళేసరికి అక్కడ పురుషోత్తం మిథున కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అసలు నువ్వు దేవ ఎప్పటికీ భారీగా అంగీకరించడు. నువ్వు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడు పురుషోత్తం మిథునతో. ఆ మాటలకి మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది. అసలు మీరు చెప్పడం ఏంటి? దేవ నన్ను భారీగా అంగీకరిస్తాడు. అది ఎప్పటికైనా జరుగుతుంది. దేవాని నా వైపుకు మార్చుకోగలను అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. నీకేం అర్థం అవ్వడం లేదా అని పురుషోత్తం అనేసరికి నీకు చెప్తున్నాను విను. దేవాని నా వైపు తిప్పుకుంటాను. దేవా నన్ను భారీగా అంగీకరించేలా చేసుకొని నీకు నీ వృత్తికి దూరం చేస్తాను. ఈ రౌడీయిజం అనే ఊబులో నుంచి దేవాన్ని బయటికి తీసుకొస్తాను. నీకు దూరం చేస్తాను దేవాని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మిథున. నీ దగ్గర నుంచి దూరం చేసి దేవాని నా వెనక్కి తిప్పుకుంటాను అని మిథున అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి మేము పురుషోత్తం అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఈ అమ్మాయి చాలా మొండిఘటంలాగా ఉంది. ఎలా అయినా ఇప్పుడు ఈ రూటు కాదు నా రూట్లో నుంచి ఈ అమ్మాయిని నరుక్కు రావాలి అనేది అనుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయిని ఎలా అయినా ఆ ఇంట్లో నుంచి బయటికి పంపేయాలి. అలా అయితేనే దేవ నా మాట వింటాడు అని చెప్పేసి అయితే పురుషోత్తం అనుకుంటూ ఉంటాడు. ఇక పురుషోత్తం నుంచి ఎలా అయినా దేవాన్ని విడదీయాలని చెప్పేసి మిథున అనుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది.